సుస్వాగతం నా కుకింగ్ ఛానల్ కండి. ఈరోజు నేను పల్లి పచ్చడి గోంగూర వేసి చేస్తున్నామండి. ఇది గోంగూర పల్లి పచ్చడి ఎలా ఉంటుందంటే రాగి సంగట్లకి, ఇడ్లీలోకి, దోశలకి చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా మీరు చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా చేద్దామో చూద్దాం రండి. పల్లి పచ్చడి కావాల్సిన పదార్థాలు అండి, ఇక ఎర్ర గోంగూర అండి. ఇది ఎర్ర గోంగూర అయితేనే చాలా బాగుంటుంది పల్లీలకి. ఇక పల్లీలు, అలాగే కొత్తిమీర, ఇక అండి పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు అండి. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. వెలిగిద్దాం. స్టవ్ వెలిగించిన తర్వాత పల్లీలు వేద్దాం. ఇక ఇలాగ వేపుకోవాలండి. ఇంకా దించేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఓకే అండి, చాలు. పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఈ టైంలో గోంగూర వేద్దామండి. గోంగూర మెత్తగా అవ్వాలండి. ఇది కొత్తిమీర వేసుకుందామండి. ఇందులో కొత్తిమీర వేసుకొని ఒక తిప్పుడు తిప్పేసి స్టవ్ బంద్ చేసుకుందాం. అంతే, స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇది కొద్దిగా ఆరాలండి. ఆరిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం. నెక్స్ట్ ఈ గోంగూర, పచ్చిమిరపకాయలు వేపినవి ఇందులో మిక్సీలో వేసుకుందాం. కల్లుప్పు వేసుకుందాం. కొద్ది జీలకర్ర వేద్దాం. కొద్ది వాటర్ వేసుకుందాం. మిక్సీ పట్టుకుందామండి. దీనికి ఒక చిన్న మేకప్ వేద్దాం, అంటే ఫినిషింగ్ టచ్. వెలిగిద్దామండి. కడాయి పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. ఓకే, చాలు. తాలింపు సామాన్లు వేద్దామండి. ఇందులో కొద్ది జీలకర్ర వేద్దామండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు వేద్దాం. ఇది మిక్సీ పట్టింటే ఇందులో వేసుకుందాం. మిక్సింగ్ చేసుకుందాం. ఏంటంటే ఉల్లిపాయలు మర్చిపోయాడు అనుకున్నారా? ఉల్లిపాయలు అప్పుడు కాదండి, ఇప్పుడే వేయాలండి. క్లైమాక్స్లో వేయాలి. స్టవ్ బంద్ చేద్దాం. ఉల్లిపాయలు ఇప్పుడే వేయాలండి, ఎందుకంటే లాస్ట్లో వేస్తుండేది. మనం అన్నం తినేటప్పుడు మన పంటకి ఉల్లిపాయ తగలండి. ఉల్లిపాయ తగులుతుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఈ పచ్చడి మాత్రమే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, తినండి. రుచికరమైన గోంగూర పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా అలాగే నేను ఎలా చేసానో అలాగే చేసుకొని తినండి. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.